మార్కెట్లో అనేక రకాల కల్తీ ఆహార పదార్థాలు అందుబాటులో ఉన్నాయి. కల్తీ పసుపును వాడేవారిలో ప్రమాదకర స్థాయిలో లెడ్ అనే సీసం, క్రోమియం లోహాలు వచ్చి చేరుతున్నాయి. సీసం శరీరంలోకి ప్రవేశిస్తే తర్వాత అది రక్తం, కాలేయం, మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, గుండె ఎముకలు, దంతాలు వంటి అవయవాలలోకి చేరి పేరుపోతుంది. చిన్నారులు, గర్భిణీలకు ఇది మరింత ప్రమాదకరం. దీన్ని నివారించడానికి ప్రజలు కొన్ని ప్రత్యేక ఉపాయాలను అనుసరించడం ద్వారా ఇంట్లో వాటిని తనిఖీ చేయవచ్చు. దీనికోసం ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ చాలా సమాచారాన్ని అందించింది. ఇందులో పసుపు పొడిని, కల్తీని కనిపెట్టే ట్రిప్ కూడా ఉన్నాయి. ఒక గ్లాసులో పసుపు పొడి వేసి కొన్ని పదార్థాలతో కలపడం ద్వారా దాని స్వచ్ఛతను కనిపెట్టేయచ్చు. కల్తీని గుర్తించడానికి ఆ శాఖ అనేక పద్ధతులను సూచిస్తుంది. మార్కెట్లో కల్తీని గుర్తించడం కష్టం, కానీ ఇంట్లోనే కొన్ని టెస్టులతో దీన్ని సులభంగా చెక్ చేసుకోవచ్చు. మార్కెట్లో ఆహార పదార్థాల కల్తీ పెరిగిపోతుంది. ముఖ్యంగా పసుపు పొడి, పసుపు మట్టి, ఇతర కల్తీ పదార్థాల వంటి రుబ్బిన సుగంధ ద్రవ్యాలలో పసుపులో కలుపుతున్నారు. ఇది ప్రజలకు అనేక ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. అటువంటి కల్తీ పదార్థాలను గుర్తించడానికి ఆహార మరియు ఔషధ పరిసరాల విభాగం గృహ నివాహాలను సూచించిన వాటిని అటువంటి కల్తీ పదార్థాలను గుర్తించడానికి ఆహార మరియు ఔషధ పరిమళాలను విభాగం గృహ నివారాలను సూచించింది. వీటిని ఇంట్లో స్వీకరించి పరీక్షించవచ్చు. పసుపు నాణ్యతను, రంగును చూసి పూర్తిగా గుర్తించలేం, కానీ అసలైన పసుపు ముదుర రంగులో ఉండదు. కృత్రిమ రంగులో లెడ్ క్రోమేట్ ఉంటుంది. కాబట్టి పసుపు మరి ముదుర రంగులో ఉండే అనుమానించాలి.